ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి బట్టి అందరికీ వందనాలండి. మనకి క్రైస్తవ బిడ్డలమని మనకి చాలా తక్కువ సమయం ఉన్నదండి. చాలా తక్కువ సమయం ఉన్నదని జరిగే పరిస్థితులు బట్టి, జరిగే కార్యాలు బట్టి అన్నీ మనం అందరం గ్రహించాల్సిందిగా ఉన్నాం. ఎవరో ఎవరు ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తారో, ఎప్పుడు దేవుడి పిలుపు వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే ముందే మనం సజీవులుగా ఉన్నప్పుడే మనం రక్షణ పొందాలి. రక్షణ పొంది దేవుని రాజ్యానికి వారసులుగా అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఎందువల్లంటే ఈ మాటలను నేను చాలా బాధతో చెప్తున్నాను. కొంతమంది దైవ సేవకుల మీద మరి దాడులు చేస్తున్నారు. క్రీస్తు బిడ్డలు అన్నవారిని రాబోయే రోజుల్లో చంపటం కూడా వెనకాడే రోజులు ముందు అయితే ఉన్నాయి. అలాగే ఈరోజు మా జీవితంలో మా అమ్మ ఎంతో మరి హాస్పిటల్లో ఉండి ఎంతో బాధపడుచున్నది. ఆవిడ కోసం ఈ వీడియో చూసిన వారు దయచేసి ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. ఏంటంటే మనం ఏమీ చేయలేము. ఒక వెంట్రుకని తెల్లగానైనా నల్లగానైనా చేయలేము. మన ఎత్తును మూరుడైనా మనం చింతించి మనం ఏమి చేయలేమండి. పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఎవరు ఈ లోకమునికి శాశ్వతంగా ఉండేవారు కాదు. అందరూ పరలోకములోనూ మనం అంతా ఏదో టెంపరీగా వచ్చిన వాళ్ళమే. మనందరికీ దేవుని రాజ్యంలో చోటుకు రావాలని, చోటు ఇవ్వాలని దేవుడు చూస్తున్నాడు. మనం ఆ స్థానాన్ని సంపాదించుకోవడానికి ఈ లోకంలో మరి పుట్టిన మనం అందరం మరి రక్షణ పొంది బాప్తిసం తీసుకుని దేవుని బిడ్డలుగా మనం ఇల్లు వెలుగు ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకునే వారిగా ఉందామని నేను నా సబ్స్క్రైబర్స్కి, దేవుని బిడ్డలకి చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మా అమ్మ చాలా నీరసంలో ఉండి చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉందండి. అయినప్పటికీ కొన్ని సంఘటనలను బట్టి నాకు అనిపిస్తుంది, దేవ ఏంటి ప్రభువా, కొంతమందికి అన్నీ ఇస్తావు, కొంతమందికి ఏమి ఇవ్వు, ఏంటి ఇది, ఈ వివక్ష ఏంటి అంటే అది దేవుడు చేసేది కాదండి, శోధకుడు చేసే పని. శోధిస్తాడు. దేవునికి దగ్గరగా ఉందామని చూస్తే వాడు శోధించడానికి రెడీ అవుతాడు. మనం ఆ శోధనల్ని ఎదిరించే వారముగా, యోబు గారు ఎన్ని శోధనలు వచ్చినా ఏం చేశారండి? యోబు గారు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని చేసినా, ఒక రోజులోనే ఎన్నో అవంతరాలు, మొత్తం ఒక రోజులోనే అన్ని నష్టాలు జరిగినాయి. అయినప్పటికీ దేవుడిని ఏమాత్రం దూషించలేదు. తన తాను దూషించుకున్నాడు, తన తాను శిక్షించుకున్నాడు. అట్ల విధముగా మనల్ని శోధించేది అపవాదే కానీ దేవుడు కాదు. అందువల్ల మనం రక్షణ పొందాలని నేను నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు బట్టి చెప్తున్నాను. ఈరోజు ఆయన పగడాల, ఆయన పేరు ప్రవీణ్ పగడాల అనే దైవ సేవకుడిని మరి అనుమానాస్పద రీతిలో చనిపోవటం అయితే జరిగింది. అది మరి చూసిన మిగతా వారందరూ ఇది మర్డరే, ఇది ప్లానింగ్ ప్రకారం చేశారని భావిస్తున్నారు కొంతమంది. ఆ పరిస్థితి కూడా అలాగే ఉంది. అలాగే సువార్థికుల మీద దాడులు చేయబోతున్నారు. మిగతా అందరూ మరి కలిసికట్టుగా ఉండి చేసింది వారిని కదా, మనల్ని కాదు కదా, మన మీద కాదు కదా అని అశ్రద్ధగా ఉండకుండా అందరూ ఐకమత్యంగా ఉండి ఏదైనా ఎక్కడైనా సమస్య జరిగితే ఆ సమస్య గురించి మాట్లాడండి, కలిసికట్టుగా ఉండమని మనందరం క్రీస్తుని నమ్మిన వారందరూ ధైర్యముగా సమస్యను పరిష్కరించుకునేవారుగా 10 మంది కలిసి ఉండేవారుగా ఉంచాలి. ఎవరిగారు గొర్రెలు విడిపోయినట్టు, గొర్రెలు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయినట్టు, కాపరి లేకపోతే గొర్రెలు పారిపోయినట్టు కాకుండా అందరం కలిసికట్టుగా ఒక మాట మీదే ఉండి మరి ఒకరికొకరు సహకరించుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. అలాగే మరి అందరూ రక్షణ దేవుడిని నమ్మిన వారందరూ రక్షణ పొంది మరి క్రీస్తు రాజ్యంలో, దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో మరి రక్షణ పొందేవారంగా, రక్షించబడేవారంగా మనందరి జీవితాలు మార్పు చెందాలని ఆ దేవాది దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే నా సబ్స్క్రైబర్స్, నా ఛానల్ని మరి సపోర్ట్ చేస్తున్న వారికి మీకు ధన్యవాదాలు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మరి చూస్తున్న వారు సహాయం మరి మీరు చేసే సహాయం సబ్స్క్రైబ్ చేసుకోమని వస్తుందిగా కోరుతున్నాను. అలాగే నాకు మరి ఏమైనా సజెషన్స్ ఇవ్వగలిగితే సజెషన్స్ ఇవ్వగలని మరి వీడియోని సరిపల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందువల్లంటే నా సువార్త
చేద్దాం చేద్దామని మెసేజ్ ఇద్దామని అనుకున్నానండి. అయితే కొన్ని కొన్ని పరిస్థితుల్లో మెసేజ్ ఇవ్వటానికి వీలు లేక ఈ షార్ట్ వీడియో నేను చేయటం అయితే జరిగింది. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.